క్విక్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐ విభాగం నుంచి ఓ చిన్న మెసేజ్ ఏంటంటే ఈ సందర్భంగా ఈ చారిత్రాత్మక ఈ మార్చికి ఇక్కడ ఉండి పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూనే రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు ప్రపంచంలో ఏ మూలనున్నా కానీ తెలంగాణ కోసం పరితపిస్తుండు. సరే నేను అక్కడ లేను అనేది లేకుండా ఏ దేశంలో అయితే ఆ దేశంలో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. సో వారందరికీ కూడా మన తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూనే వారికి కూడా మన సపోర్ట్ కానీ ఎక్కడైనా ఉంటుందని చెప్పేసి మద్దతు తెలుపుతున్నాము. అండ్ ఈరోజు ఇంతకుముందే న్యూస్ చూస్తున్నాము, మీ ఫ్లాష్ కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ అప్డేట్ చేయాలంటే అక్కడ భారీ వర్షం ఉంది. భారీ వర్షం ఇస్తే కోదండరామ్ గారు ఒక పిలిపించారు అనమాట. ఏంటంటే ఎంత తుఫాన్ వచ్చినా తెలంగాణ ఇచ్చే వరకు అక్కడనే కూర్చుందామని పిలిపించారు. ఒక్కరు కూడా కదలేదంట. ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ అది మనం టీవీలో చూస్తున్నాము. కోదండరామ్ సార్ ఒకటే పిలిపించిందట, ఎంత వర్షం పడ్డా మునిగిపోయినా మనం ఈయనే కూర్చుందాము, తెలంగాణ వచ్చేదాకా గదువులేదు. ఇలా మళ్ళీ పర్మిషన్ 7 దాకా 8 దాకా ఏం లేదట. తెలంగాణ వచ్చేదాకా ఆన్నే కూర్చుంటాం, మేము స్టేజ్ మీదే ఉంటాం, మీరు ఆన్నే ఉంటుండ్రి అని పిలిపించిండ్రు. అదే స్క్రోలింగ్ వస్తుంది. ఎంత భారీ వర్షమైనా కానీ కదలద్దు, అక్కడనే ఉండాలని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఒక్క కార్యకర్త కూడా ఒక్క తెలంగాణ బిడ్డ కూడా కదలలేదని చెప్పి ఏ టీ న్యూస్ మనం న్యూస్ అని అనేటోళ్ళు కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో స్క్రోలింగ్ ఇస్తుంటే అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో ఎన్డీటీగా మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. చాలా మంచి పరిణామము. సరే వర్షము అది పోతుందని భావిస్తాము, ప్రకృతి కూడా మనకు అనుకూలించాలని. బట్ ఏది ఏమైనప్పటికీ ఈరోజు తెలంగాణ జేఏసీ ఇచ్చిన ఈ పిలుపుకి మనం ఒక్కటి గమనించాలి. నిన్న ఒకటే వాళ్ళు ఏంటంటే రాయల్గా అవును మేము పర్మిషన్ ఇయ్యము అంటే మనం ఎట్లా తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటుంది. లీగల్గా పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక చేయి నుంచి ఇచ్చి ఇంకో చేయి నుంచి మోసం చేసి నిన్న కార్యకర్తల్ని గత కొద్ది రోజులుగా అక్కడ వాళ్ళని నిర్బంధించి ఇక పర్మిషన్ ఎందుకు ఇచ్చిరో మరి నాకైతే అర్థం కాలేదు. మరి ఎవరికి ఇచ్చిర్రో మరి పోలీసు వాళ్ళ మీటింగ్ అయింది లేకపోతే తెలంగాణ వాళ్ళ మీటింగ్ అర్థం కాలేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. దీన్ని నిరసిస్తూనే ఒకటి అక్కడ ఏం లేదు, పొద్దున్నే మళ్ళీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రైలు కింద పడి హైదరాబాద్లో రైలు కింద పడి ఒక విద్యార్థి మృతి చెందింది. ఏంటంటే పోలీసులేరు ఏందని చెప్పి అసహనానికి లోన్ అయిపోయి పాపం అట్లా చనిపోయింది. సో అది మంచి పరిణామాలు కాదు. ఈ ప్రజాస్వామ్యం మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మన దేశంలో ఇటువంటి పరిణామాలు ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ స్టేజ్ నుంచి ఈ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే అల్టిమేటం ఇస్తున్నాం, ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో మేము కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో దాన్ని తీసి బొంద పెట్టము, తెలంగాణ సాధించుకుంటాము. ఇక అడుగు కూడా అయిపోయింది, ఇక కొట్లాడి సాధించుకునే ఉన్నది. అందుకని చెప్పేసి ఈరోజు కోదండరామ్ గారు కూడా ప్రకృతి ఎటువంటి విలయ ప్రాంతవం చేసినా కానీ మన ఆకాంక్ష ముందు అది ముందరికి మన ఆకాంక్ష ముందు అది చాలా చిన్నది అనే విధంగా అక్కడనే కూర్చొని మనం తెలంగాణ వచ్చే వరకు కూర్చున్నామన్నారు. వాళ్ళు కూర్చున్నారు. అదే స్ఫూర్తితో ముందుకు పోదాం, మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకి, జోహార్ తెలంగాణ మన వీరులకి, తెలంగాణ ఐక్యత, తెలంగాణ ఐక్యత, తెలంగాణ ఐక్యత. సరే కార్యక్రమంలో నెక్స్ట్